వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఇప్పటికే 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సంక్రాంతి విజేతగా నిలిచింది. చాలా రోజుల తర్వాత వింటరీ వెంకటేష్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నారు. అయితే ఈ చిత్రం 300 కోట్లకు వడివడిగా అడుగులు వేస్తుంది. ఈ చిత్రం 17వ రోజు కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 42 కోట్ల షేర్ 85 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం 3 రోజుల్లోనే టార్గెట్ను ఫినిష్ చేసి వేగంగా 100-200 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. అయితే ఈ చిత్రం 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి 100 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. అయితే సీనియర్ హీరోలలో తొలి 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన హీరోగా వెంకటేష్ నిలిచారు. ఈ మూవీ 16 రోజుల వరకు ఏరియాల వైస్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 38.55 కోట్లు, సీడెడ్లో 16.93 కోట్లు, ఉత్తరాంధ్రలో 20.19 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 12.92 కోట్లు, వెస్ట్ గోదావరిలో 8.32 కోట్లు, గుంటూరులో 9.93 కోట్లు, కృష్ణాలో 9.8 కోట్లు, నెల్లూరులో 4.35 కోట్ల చొప్పున మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 120.27 కోట్ల షేర్ను రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.4 కోట్లు, ఓవర్సీస్లో 15.70 కోట్లను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 193.80 కోట్ల గ్రాస్ను అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా గ్రాస్ను అందుకుంది. ఈ మూవీ 17వ రోజు కలెక్షన్ విషయానికి వస్తే 17వ రోజు ప్రపంచవ్యాప్తంగా 2.24 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. వీకెండ్ ప్రారంభం కావడంతో బాక్సాఫీస్ వద్ద వెంకటేష్ చిత్రం ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూద్దాం.